క్రికెట్ బెట్టింగులకు బానిసైన ఓ యువకుడు దొంగగా మారాడు. బెట్టింగులకు అవసరమైన డబ్బుల కోసం తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఆ యువకుడిని విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 60 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, ఒక ల్యాప్టాప్, 2 వీలర్ వెహికల్తో కలిపి మొత్తం 10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం బుచ్చంపేటకు చెందిన మరడ అరవింద్ వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులు కట్టేవాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 7న విశాఖపట్నంలోని ఎన్ఐడి జంక్షన్ సమీప బుచ్చిరాజుపాలెం గాంధీనగర్లో కళావతి అనే మహిళ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి వస్తువులు దొంగిలించాడు. దీంతో ఆమె విశాఖ నగరంలోని ఎయిర్పోర్ట్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ సిఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి అరవింద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విశాఖపట్నం, పెందుర్తి, గాజువాక ప్రాంతాల్లో మొత్తం 6 చోట్ల దొంగతనాలకు పాడిపోయినట్లు గుర్తించారు. విజయనగరంలో కూడా ఇతనిపై కేసులు ఉన్నట్లు తెలిపారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కంచరపాలెం ఎయిర్పోర్ట్ స్టేషన్ పోలీస్ సిబ్బందిని ఏసీపీ నరసింహమూర్తి అభినందించారు. 7వ తారీఖున రేగిడి కళావతి అని చెప్పి బుచ్చిరాజుపాలెం నుంచి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసుకునేసరికి ఆ ఇల్లు డోర్ పగలగొట్టబడి ఇంటి లోపలికి వెళ్ళి కొన్ని వస్తువులు దొంగతనం అయినట్టు, బంగారు వస్తువులు దొంగతనం అయినట్టు ఆమె గుర్తించి ఒక ఫిర్యాదు అనేది ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. ఆ ఫిర్యాదుని కేసు నమోదు చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎస్ఐ గారు రవికిషోర్ గారు, వెస్ట్ సిఐ గారు చంద్రమౌళి గారికి కలిసి మిగతా గోపాలపట్నం ఎస్ఐ గారు, పెందుర్తి ఎస్ఐ గారు, కంచరపాలెం ఎస్ఐ గారు వీళ్ళందరితో కలిపి ఒక టీమ్స్గా ఫామ్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. ఈ ఇంటి వైపు ఎవరు వచ్చారు, ఆ ఇంటికి వచ్చే సీసీటీవీస్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ మార్గంలో ఉన్నవి. తర్వాత డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. ఆ నేరం జరిగే సమయంలో ఆ ప్రాంతంలో ఎవరెవరు అటువైపు పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు సంచరించారు, ఎవరెవరు మూమెంట్ అక్కడ ఉంది అని ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసేసరికి వాళ్ళు టెక్నికల్గా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. దాన్ని బట్టి ఆ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్న పెట్టి వెండర్స్, షాప్స్ వాళ్ళని కూడా విచారించి వాళ్ళ దగ్గర జరిగిన ట్రాన్సాక్షన్స్ని పరిశీలించడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్స్లో భాగంగా కొన్ని క్లూస్ వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసి, డిజిటల్గా డెవలప్ చేసి, టెక్నికల్గా డెవలప్ చేసిన తర్వాత ఈ ముద్దాయిని మరడ అరవింద్ అని చెప్పేసి విజయనగరం వాస్తవ్యుడు ఆయనగా గుర్తించడం జరిగింది. ఆయన చరిత్ర చూస్తే గతంలో ఆయనకి విజయనగరంలో క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన చరిత్ర, ఆయనకి నేర చరిత్ర ఆయనకు ఉంది. తద్వారా ఆయన్ని పట్టుకొని వెస్ట్ సిఐ గారి టీం చాకచక్యంగా ఆయన పట్టుకొని ఆయన్ని విచారించిన తర్వాత టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆయన దాదాపు 6 నేరాల్లో ఆయన పాత్ర ఉండేటట్టు కనిపించింది. ఆయన బుచ్చిరాజుపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక ఈ ప్రాంతాల్లో ఇంట్లో యజమానులు లేని సందర్భంలో తాళాలు పాల్గొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయటం, బంగారు వస్తువులు పట్టుకుపోవటం, వెండి వస్తువులు పట్టుకుపోవడం, అలాగే ల్యాప్టాప్ కూడా ఒకటి పట్టుకుపోవటం, మోటార్ సైకిల్ కూడా పట్టుకుపోవటం జరిగింది. వివిధ రకాలైన నేరాలు ఈయన చేశాడు. చాలా చాకచక్యంగా, చాలా నైపుణ్యంగా వెస్ట్ సిఐ గారు, చంద్రమౌళి సిఐ గారి టీము అతన్ని పట్టుకొని సుమారు 58 గ్రాముల బంగారం, 6 కేసుల్లో 58 గ్రాముల బంగారం, సుమారు 1/2 కిలో వెండి, ల్యాప్టాపు, ఫోను ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 వీలర్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈయన ఏ నేరాలు చేశాడు, ఎక్కడెక్కడ ఈయన తిరిగాడు అనే దాన్ని కూడా కూలంకుషంగా పరిశీలించి ఆయన మీద తగు చర్య తీసుకోవడం అనేది
జరుగుతుంది. ఈ చాలా నైపుణ్యంతో చాకచక్యంగా ముద్దాయిని పట్టుకొని అరెస్ట్ చేయడానికి ప్రతిభ చూపిన చంద్రబాబు గారిని, రవికిషోర్ గారిని, వీళ్ళందరినీ కూడా మిగతా టీం ఎస్ఐస్ అందరూ సూరిబాబు, తేజేశ్వరరావు, మెహరూఫ్, ఈ ఎస్ఐస్ అందరినీ కూడా నగర పోలీస్ కమిషనర్ గారు అభినందించారు. కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు వీళ్ళని అభినందించారు. అలాగే ఫిర్యాదులు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ. ఈ అరవింద్ అనే వ్యక్తి ఓవర్ నైట్ పెద్దోడైపోవాలి అనే ఉద్దేశంతో వ్యసనాలకు బానిసై ఆ వ్యసనాలు మీట్ అవడానికి కష్టపడి సంపాదించుకోలేక షార్ట్ కట్కి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇలా దొంగతనాలకు ఆయన అలవాటు పడ్డాడు. దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. పోలీసులకి దొరికిన తర్వాత, బెయిల్ మీద వచ్చిన తర్వాత మళ్ళీ నేరాలు చేయడం అనేది జరిగింది. ఇన్నాళ్ళు కూడా తప్పించుకు తిరిగాడు. ఎట్టకేలకు ఈ విశాఖపట్నం సిటీ పోలీస్ చేతిలో అతను దొరకడం జరిగింది. ఆయన నేరపూరిత చర్యలకి ఒక పోలీస్ స్టాప్ పెట్టడం అనేది జరిగింది. ఈ బెట్టింగ్ దానికి అలవాటు ఉన్నాయి. ఆ బెట్టింగ్ కోసమే ఈ డబ్బులు, ఈ దొంగతనం చేసిన డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. అంటే బెట్టింగ్ అనేది తనకి ఎప్పటి నుంచి హ్యాబిట్ అనేది ఏమైనా చెప్పారు? ఈయన జులాయిగా తిరిగేవాడు. బెట్టింగ్లు, ట్రేడింగ్లు, మొదట మీకు చెప్పినట్టు ఓవర్ నైట్ పెద్దోడైపోవాలి. ఓవర్ నైట్ పెద్దోడైపోవాలంటే ఎలా అవుతాడు? కష్టపడి సంపాదించడానికి టైం పడుతుంది, సన్మార్గంలో వెళ్ళాలి. కాబట్టి చదువు వదిలేశాడు. ఈ వ్యసనాలకే అలవాటు పడిపోయినాడు. తల్లిదండ్రుల కంట్రోల్ లేదు, సమాజం కంట్రోల్ లేదు. విచ్చలవిడిగా పగలు తాళాలు వేసిన దాన్ని ఐడెంటిఫై చేయడం, పగలు తాళాలు పాల్గొంటే ఇంట్లో దూరిపోవటం, నేరాలు చేయటం అనేది ఇంత తెగబడి దొంగతనాలు చేయడానికి ఆయన తాలూకా అలవాట్లు ఆ బెట్టింగ్ ట్రేడింగ్కి డబ్బు కావాల్సిందిగా ఉంది. కాబట్టి దాన్ని మీట్ అవ్వడానికి ఈ రకమైన నేరాలు చేసి బంగారు భవిష్యత్తును అతను పాడు చేసుకున్నాడు. ఆ డిగ్రీ చదివి కష్టపడితే ఏదో ఉద్యోగం వచ్చి కుటుంబాన్ని గౌరవంగా లీడ్ చేసి ఉండేవాడు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నేరాల్లో ఇరుక్కోవటం, రేపు శిక్షలు పడిపోతాయి. ఆయన కుటుంబం దీనివల్ల ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది.